అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికాపురం మండలం ఇరుసుమండ గ్రామంలో 3 రోజులుగా మంటలు అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. అయితే మానవ తప్పిదం వల్లే ఇరుసుమండ బ్లో అవుట్ సంభవించిందని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. కృష్ణా కేజీబీసీ చమురు సంస్థలు జరుపుతున్న తవ్వకాల వల్ల సుమారు 23 లక్షల ఎకరాల్లో పొలాలు దెబ్బతిన్నాయని సూర్యనారాయణరావు అన్నారు. పర్యావరణానికి హాని చేస్తున్న చమురు సంస్థల తవ్వకాలను నిలిపివేయాలని హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు వాటిని తుంగలో తొక్కుతున్నాయంటున్న ఎమ్మెల్సీ సూర్యనారాయణరావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో గత 3 రోజులుగా ఓఎన్జీసీ బ్లౌట్ ఏదైతే ఉందో ఇంకా మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓఎన్జీసీ అధికారులు మంటలు అదుపు చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ అంబేద్కర్ కోనసీమలో తరచూ ఈ బ్లౌట్లు సంభవించడానికి గల కారణాలు తదితర విషయాలు మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గతంలో కూడా మీరు ఈ ఓఎన్జీసీ మీద అనేక ఉద్యమాలు కూడా చేశారు. ప్రస్తుతం జరిగిన ఘటన ఎలా చూడవచ్చు? ముఖ్యంగా కోనసీమలో జరిగిన బ్లోఅవుట్లన్నీ కూడా మానవ తప్పిదాలే. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా జన నివాస ప్రాంతాల్లో బ్లాస్టింగ్లు చేయకూడదు. ముఖ్యంగా కృష్ణా గోదావరి బేసిన్ లో పెట్రోలియం అండ్ గ్యాస్ ఉత్పత్తులు తక్షణం నిలిపివేయాలి. ఇది రాజ్యాంగ విరుద్ధం. భారత రాజ్యాంగం 11, 14, 15 ప్రకారం ఇదంతా కూడా నిషేధిత ప్రాంతం. ఇక్కడ వ్యవసాయమే జీవనాధార వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు భారతదేశానికి ధాన్యాగారంగా పెంపొందినటువంటి కృష్ణా గోదావరి బేసిన్ లో ఈ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అన్ని నిలిపివేయాలని చెప్పి గతంలోనే మేము హైకోర్టులో కృష్ణా గోదావరి డెల్టాల పరిరక్షణ సమితి పేరు మీద రిట్ పిటిషన్ వేయడం జరిగింది. దాని ప్రకారం హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మరి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి దీని మీద రిపోర్ట్స్ సబ్మిట్ చేయమన్నారు. దాంట్లో మరి జియోఫిజిక్స్ డిపార్ట్మెంట్ కి, జియాలజీ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఎంతో మంది నిష్ణాతులు, ప్రొఫెసర్లు వారి రిపోర్ట్ లో ఇది ఖచ్చితంగా మరి నిషేధింపబడిన ప్రాంతం. ఇక్కడ ఆర్థిక ఉగ్రవాదులైనటువంటి ఆయిల్ కంపెనీలు ఏవి కూడా ఇక్కడ ఆయిల్ కానీ గ్యాస్ కానీ తీయటానికి వీల్లేదని చెప్పి ఎప్పుడో రిపోర్ట్ ఇచ్చున్నారు. ఆ రిపోర్ట్ ని గవర్నమెంట్ తొంగలో తొక్కింది. సార్, ఇక్కడ ఈ ప్రాంతంలో ఓఎన్జీసీ అధికారులు 30 ఏళ్ల క్రితం ఆ బావిని మూసేశారు. అయితే దాన్ని ప్రైవేట్ వ్యక్తి, పంజాబ్ కి చెందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ డీప్ ఇండస్ట్రీకి ఇచ్చారు. దీన్ని ఎలా చూడవచ్చు? వాళ్ళకు అనుభవ రాహిత్యం అంటారా, ఏమంటారు? ఇదేంటంటే షేల్ గ్యాస్ అనేది అమెరికాలోనే నిషేధించబడింది. దానికి ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఈ సబ్ కాంట్రాక్టులంతా పుట్టుకొచ్చి ఇలా మూసివేయబడినటువంటి సుమారు 500 బావుల్ని మళ్ళా వాళ్ళు తక్కువ ఖర్చుతోటి రీఓపెన్ చేసి ఈవేళ షేల్ గ్యాస్ ని తరలించిపోవాలని దురుద్దేశంతో చేసినటువంటి కుట్ర ఇది. ఈవేళ మలికిపురం దగ్గర జరిగినటువంటి ఈ బ్లోఅవుట్ షేల్ గ్యాస్ వాళ్ళ కుట్ర. ఈవేళ ముఖ్యంగా చెప్పుకోవాలంటే హైడ్రాలిక్ సిస్టమేటిక్ ప్రెషర్ తో తీసేటటువంటి ఈ ఆయిల్ ని చేసేటటువంటి టెక్నోక్రాట్స్ ఇక్కడ ఎక్కడా లేరు. దాన్ని డెవలప్ చేసుకునే మెషినరీ కూడా భారతదేశంలో లేదు. కాబట్టి ఇవాళ బ్లోఅవుట్లు అన్ని సంక్రమిస్తున్నాయని, ఖచ్చితంగా హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వల్ల వచ్చినట్టు బ్లోఅవుట్ తప్ప ఇది మరొకటి కాదు. దీనికి ప్రభుత్వాలు చాలా హడావుడి చేసి మరి బ్లోఅవుట్ అని చెప్పి ప్రజలందరినీ కూడా పొమ్మండం చాలా పొరపాటు. అక్కడ మరి చెప్పాలంటే ఇది కొన్ని వర్గాలకి సంపద సృష్టించేటటువంటి ఇన్సిడెంట్ మాత్రమే ఇది. ఈ బ్లోఅవుట్ వల్ల పెద్ద నష్టం లేదు. కానీ ఈవేళ ఇక్కడ కృష్ణా గోదావరి బేసిన్ లో గత 30 సంవత్సరాల నుంచి ఓఎన్జీసీ చేస్తున్నటువంటి డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వల్ల గతంలోనే మరి తాటిపాకలో 22 మంది చనిపోయారు, 28 మంది ఏమో కాలిపోయారు. అయినా కూడా వారికి ఏ విధమైన కంపెన్సేషన్ కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా దాని మీద పోరాడుతూనే ఉన్నాం. మేము హైకోర్టు సబ్మిట్ చేసినటువంటి రిపోర్టు ప్రకారం తక్షణం ఇక్కడ నుంచి ఈ షేల్ గ్యాస్ తీయటం అనేది ఆపాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో జరిగిన సంఘటన ఇది ఒక్కటే కాదని ఈ జిల్లా వ్యాప్తంగా కోనసీమ కేజీబీఎస్ని, కృష్ణా కేజీబీఎస్ని వ్యాప్తంగా సుమారు 23 లక్షల ఎకరాల ఆయకట్టు నాశనం అవుతుందని ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల. అదేవిధంగా ఓఎన్జీసీ బావులు ఇళ్ల మధ్యలోనూ, తోటల మధ్యలోనూ ఇక్కడ తవ్వటం వల్ల వాళ్ళు ఇళ్లలో చాలా ఇబ్బంది పడుతున్నారు స్థానిక ప్రజలు. దాంతోపాటు రైతులు అదేవిధంగా ఉపాధి కూలీల కింద మారుతున్నారని కొంతమంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel